Hi guys, welcome to మా సినిమా లొల్లి podcast episode 3. అనుకోలే త్రీ ఎపిసోడ్స్ చేస్తామని బట్ యా ఇట్స్ ద రెస్పాన్స్ గెటింగ్ ఇస్ ఫైన్ లైక్ యా గైస్ ఐ డోంట్ నో వై బట్ ఇంకోటి మేము లాస్ట్ ఎపిసోడ్ కి టూ ట్రైలర్స్ అప్లోడ్ చేసాం సో విల్ ట్రై దట్ ఒక ట్రైలర్ అప్లోడ్ చేస్తాం పర్ ఎపిసోడ్ అండ్ ద రెస్పాన్స్ సో ఫార్ ఆల్సో హ్యాస్ బీన్ గ్రేట్ సెకండ్ ఎపిసోడ్ కూడా 24 hours లో ఆల్మోస్ట్ 100 views వచ్చాయి సో మాకు మంచి 24 షూటింగ్ hours, బాగానే ఇంకా అయిపోయింది 24 hours కూడా అవ్వలేదు ఇంకా. ఎగ్జాక్ట్లీ కంటెంట్ వీఆర్ హ్యాపీ కావాలరా, కంటెంట్. దే ఆర్, దే వాంట్ దట్ అతి. ఇడ్లీ సార్ డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. కమెంట్స్ మాత్రం మర్చిపోకండి, కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. యా గైస్ 300 వ్యూస్ వస్తున్నాయి, 300 మంది సబ్స్క్రైబ్ చేస్తే ఎట్టుంటది? ఆ మామూలుగా ఉండదు. ఎగ్జాక్ట్లీ ఇంకోటి గైస్ ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఆ ఇన్స్టా పేజ్ నేను ఈసారి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో లింక్ లో పెడతా ఆర్ టాప్ కామెంట్స్ లో పెడతా సో ప్లీజ్ గైస్ ఇన్స్టా పేజ్ కూడా కొంచెం ఫాలో కొట్టండి దానిలో ట్రైలర్స్ దానిలో వస్తాయి అండ్ వీఆర్ ప్లానింగ్ షార్ట్ వీడియోస్ రీల్స్ కూడా చేద్దామని ఎస్. సో ప్లీజ్ 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 ఫాలో వస్తారు వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. టాపిక్ వచ్చేస్తే ఈరోజు టాపిక్ ఇస్ కంటిన్యూషన్ ఆఫ్ ప్రీవియస్ ఎపిసోడ్ నాకు టిఎఫ్ఎల్ నచ్చిన ఇంకా ఇంకా కొన్ని మూవీస్ ఆఫ్ అవర్ యాక్టర్స్ గురించి మాట్లాడబోతున్నాను సో లెట్స్ బిగిన్ ద షో ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్ చిటికలు వెరైటీ. First, let's talk about Nani Ra because I feel like Nani's career is like మనకు కూడా చాలా పర్సనల్ అనిపిస్తుంది రా అరే మనోడు మనకేదో బాగా తెలిసినోడు ఏదో సాధిస్తున్నాడు అనే ఫీల్ ఎస్, సో ఎగ్జాక్ట్లీ. అకార్డింగ్ టు నాని నాని జర్నీ మీన్స్ లాట్ బికాస్ ఫస్ట్ రవితేజ అన్న. రవితేజ అన్న అందరికి ఇన్స్పిరేషన్. లైక్ బేసిక్ ఎవడైనా హీరో అవుదామంటే బేసిక్ రవితేజ అన్న. కానీ ఇప్పుడు మనకున్న యూనో మన జన్ మన జనరేషన్ లో ఐ థింక్ నాని ఈజ్ ఆర్ ఇన్స్పిరేషన్ టు బికమ్ ఎ హీరో ఆర్ సమ్వన్ హూ హాస్ స్టార్టెడ్ హిస్ జర్నీ ఫ్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ రైట్ నౌ హీ హ్యాస్ హిట్ మీద హిట్, హిట్ మీద హిట్, హిట్ మీద హిట్, హిట్ మీద హిట్. హిట్ ఎగ్జాక్ట్లీ 3, హిట్ 3 కూడా వస్తుంది. బ్రో లిటిల్ గా అదేంటిది వాట్ వాజ్ దట్ మూవీ కృష్ణార్జున కాదు అరే నాని డబుల్ యాక్షన్ చేస్తాడు చూడరా కృష్ణార్జున యుద్ధం. ఆ కృష్ణార్జున యుద్ధం వరకు దట్ వాజ్ ఇస్ అది యావరేజ్ మూవీ దాని ముందు 8 కంటిన్యూస్ హిట్స్ రావడానికి భలే భలే మొగుడు నుంచి అదే కదా. అండ్ నువ్వు అడిగితే నాని అవునరా 100 ఫ్లాప్, movies అవునరా కరెక్టేరా ఫ్లాప్ లేదురా. అక్కడ ఫ్లాప్ లేదు కృష్ణార్జున యుద్ధం కొంచెం పోయింది దాని తర్వాత మళ్ళీ ఐ థింక్ లాక్డౌన్ అప్పుడు టక్ జగదీష్ పోయింది అండ్ ఐ ఫీల్ లైక్ దట్ ఇస్ బికాస్ ఆఫ్ పాండమిక్ అండ్ ఆల్ బ్రో హానెస్ట్లీ చెప్పాలంటే వీలో క్రేజీ చేశాడు బ్రో నాని. 30 సార్లు పొడుస్తా చూడు. మళ్ళీ భయపడిపోయారు. బట్ యా ఒక ఇంటర్వ్యూలో అంటాడు రా నాని స్పెసిఫిక్ గా కూడా దట్ ఐ ఫీల్ లైక్ నేను ఒక ప్రాపర్ విలన్ రోల్ చేస్తా ఐ జస్ట్ ఫీల్ లైక్ ఆడియన్స్ డెంట్ లైక్ మీ ఇన్ వి బికాస్ And villain. మంచోడుగా చూపించా కాబట్టి అసలు నేను మంచి ఒక Maybe రూట్లెస్ మంచోడిని కాకుండా ఒక విలన్ క్యారెక్టర్ చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారు నన్ను అని అన్నాడు నిజంగా. సో hopefully see some shades of that negative in Hit 3. I don't want Nani to be just a hero, but actually I want to see him as an actor, like versatile actor, Vijay Sethupathi laga, etc. Yeah. వాళ్ళలాగా. I want to see him as a pure actor. He can carry any emotion. అరే ఎమోషన్ క్యారీ చేయడంలో నాని మించి ఇంకెవ్వరు లేరు. మొత్తం కళ్ళతో చెప్పేస్తాడు స్టోరీ. ఎగ్జాక్ట్లీ సో నాని ఫేవరెట్ ఫిల్మ్స్ ఏమేమి ఉన్నాయి నాది టాప్ 1 అంటే జెర్సీ రా. ఓకే Because I love cricket a lot. It was also my dream to become a cricketer. But unfortunately, God has a different plan for everyone. So I couldn't do it. But ఆ చేయాలన్న తపన ఆ మూవీలో ఏదైనా చేస్తాను సార్. ఏం చేయమన్నా చేస్తాను సార్, కానీ మళ్ళీ తలదించుకోలేదు. Jersey is always very close to my heart. I might show it to my son also. It's very close to my heart. నీ కొడుకు కూడా bonding. నీ కొడుకు కూడా పోయి క్రికెట్ ఆడు అంటాడు అప్పుడు నువ్వు ఎట్లా ఆడుతావు నేను చూస్తా ఆ ఏజ్ లో మేము తెలియదు కానీ బట్ ఇట్స్ ఆల్వేస్ వెరీ ఎమోషనల్. అండ్ ఇంకా నాని ఆ ట్రైన్ సీన్ అయితే క్రేజీ బ్రో లిటరల్ గా
వెరీ వెరీ ఎమోషనాలిటీ పిక్స్. అండ్ నీది? నాకు ఐ థింక్ నాని హ్యాస్ అ వెరీ వెరీ గుడ్ కామెడీ టైమింగ్ రా, మామూలుగా ఉండదు. లైక్ నన్ను అడిగితే ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ లైక్ భలే భలే మొగుడివై, ఐ లైక్ కృష్ణాజీ యుద్ధం ఆల్సో. ఆల్ కృష్ణ వాడి క్యారెక్టర్ అంతా బాగుంటుంది. ఆ ఊరు ఆ పల్లెటూరులో దట్ హోల్ క్యారెక్టర్ బాగుంటుంది. ఎస్. దెన్ ఐ లైక్ హిస్ యాక్టింగ్ ఇన్ జెంటిల్మెన్ ఆల్సో. జెంటిల్మెన్ కూడా బాగుంటుంది. దెన్ జెంటిల్మెన్ లో కూడా దేర్ ఇస్ అ నెగటివ్ షేడ్. దెన్ క్రేజీ అంటే అది కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, అది క్రేజీ. దాని అరే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాటిలో చూస్తే లైన్ గా పోయి జెర్సీ ఈ మూవీరా, శ్యామ్ సింగ్ రా ఏం మూవీరా, క్రేజీ. దసరా క్రేజీ, హాయ్ నాన్న క్రేజీ. అమ్మ హిట్ మీద హిట్ కొడుతున్నాడు రా మనోడు అన్నాడు అనిపిస్తుంది. సరిపోదా శనివారం? అది శనిపోతే శనివారం అయితే అసలు వివేకాత్ర ర్యాంప్ అంటే ర్యాంప్ రాది. అది నేను 10th క్లాస్ లో అలా ఉండేవాడిని, 9th 10th క్లాస్ లో అలా ఉండేవాడిని. క్రేజీ అసలు. సరిపోదా శనివారం ఇస్ క్రేజీ ఫిలిం. అండ్ యా, సో టాప్ లిస్ట్ నాది జెర్సీ. దాని తర్వాత బల్లె బల్లె మొగాడు అండ్ నిన్ను కోరి. ఓ నిన్ను కోరి ఆల్సో బ్రో, నిన్ను కోరి ఆల్సో క్రేజీ. అరే నిన్ను కోరిలో ఆ సెటప్ ఉంటది, ఆ బాన్ ఫైర్ వేస్తారు, వేసి కూర్చున్నప్పుడు నాకు అలా కాదు, నేను అమ్మాయినే ప్రేమించాను, తన్నే ప్రేమించాను, తన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నా, చావైనా బతుకైనా తనతోనే అనుకున్నాను. లాస్ట్ లో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు రా, క్రేజీ. అది దెన్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ భాయ్, మన అల్లు అర్జున్. భాయ్ బీహార్ లో చూసా రెస్పాన్స్. కొంచెం అనవసరంగా ఎక్కువనే ట్రోలింగ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది కానీ అగైన్. అరే అవునరా, ఊరికే ట్రోల్ చేస్తున్నారు. బట్ యా, అల్లు అర్జున్ ఫేవరెట్ ఫిల్మ్స్ ఏవి? అల్లు అర్జున్ ఫేవరెట్ ఫిలిం ఫర్ మీ క్యారెక్టర్ డ్రివెన్ మూవీ. ఐ వాంట్ టు స్ప్లిట్ దిస్ ఇంటూ 2 టైప్స్. క్యారెక్టర్ డ్రివెన్ మూవీ ఒకటి, స్టోరీ డ్రివెన్ మూవీ ఒకటి. క్యారెక్టర్ డ్రివెన్ మూవీ వైస్ ఐ లైక్ పుష్ప. ఓకే. He has done a fabulous job. I can never imagine anyone replacing Pushpa, not even in my dreams, as him. And story driven movie, it's for me Son of Satyamurthy. ఓకే. ఆ వాల్యూస్, ఆ మోరల్స్ గురించి వాడు ఆస్తి వదిలేసుకోవడం, ఇట్స్ క్రేజీ. అండ్ ఆ ఎమోషన్. అండ్ ఫస్ట్ లో ఆ 2 ఉంటాయి. అండ్ థర్డ్ నాకు జులైలో కామెడీ సీన్స్ వేరే లెవెల్ బ్రో. అదే అందాం అనుకున్నాను నేను. ఇలా డివైడ్ చేస్తే ఫర్ మీ స్టోరీ డ్రివెన్ మూవీస్ అంటే ఆల్ త్రివిక్రమ్ మూవీస్ రా. అలా వైకుంఠపురంలో కూడా ఎవ్రీథింగ్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నట్టే ఉంటుంది అలా వైకుంఠపురంలో. సేమ్ స్టోరీ డ్రివెన్. దెన్ జులై స్టోరీ డ్రివెన్, సత్యమూర్తి స్టోరీ డ్రివెన్, చాలా బాగుంటుంది. అరే త్రివిక్రమ్ సూపర్, త్రివిక్రమ్ సూపర్. దెన్ అది కాకుండా అంటే నాకు ఆర్య 2 ఇష్టం. దెన్ హిస్ బన్నీ ఇష్టం. దెన్ హ్యాపీ అని ఒకటి ఉంటుంది, అది ఇష్టం. యా, హ్యాపీ కూడా నాకు ఇష్టం. దెన్ పరుగు కూడా బాగుంటుంది. పరుగు కూడా బాగుంటుంది. ఫేవరెట్ స్టాండ్ అవుట్ అంటే ఐ కెన్ వాచ్ జులై గంగోత్రి రిపీటెడ్లీ. ఎందుకు లేరు దాని గురించి ఇప్పుడు. బట్ యా, జులై ఇన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడొచ్చు నేను. ఎన్నిసార్లు చూసినా నీకు బోర్ కొట్టదు జులై? బోర్ కొట్టదురా, చాలా అంటే చాలా బాగుంటది జులై. అస్సలు రిపీట్ వాల్యూ క్రేజీ ఉంటుంది, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఆ జులైలో నా ఫేవరెట్ షాట్ ఏంటంటే, ఇక్కడ అల్లు అర్జున్ 3 points రాస్తాడు, అక్కడ సూరసు 3 points రాస్తాడు. క్రేజీ. వీళ్ళిద్దరు అలైన్ చేసుకుంటారు. ఫస్ట్ పాయింట్ ఇది, ఫస్ట్ పాయింట్ అది, ఫస్ట్ క్రేజీ. అంటే ఇట్లా చూపించారు. వాడు అంటాడు పిడికెలు బిగిస్తే, పిడికిలు మూసినప్పుడు వేళ్ల మధ్య నుంచి ఇసుక జారినట్టు జారిపోతాను. నేను పిడికిలు బిగిస్తే గాలి కూడా ఊపిరాడు చచ్చిపోతే. చూపించాడు రా. అది బోత్ ఆర్ ఇంటెలిజెంట్, బోత్ ఆర్ దిస్, ఎగ్జాక్ట్లీ యూనో హెడ్ టు హెడ్ అన్నట్టు చూపించాడు. క్రేజీ. మళ్ళీ త్రివిక్రమ్ గురించి మాట్లాడుతున్నాం. అదే అంటున్నా. ఫర్ మీ యా, జులై రిపీట్ వాల్యూ. దెన్ యా బ్రో, నాకు అల్లు అర్జున్ నన్ను అడిగితే టాప్, నన్ను అడిగితే జులై రా, ఇంకా మిగిలినవన్నీ అని కాదు. బట్ యాక్చువల్లీ నా పేరు సూర్య కూడా నాకు నచ్చుతుంది.
ఓకే. నా పేరు సూర్య నాకు ఓకే. లైక్ ఇట్స్ పార్ట్స్ ఆఫ్ ఇట్ ఆర్ గుడ్. మిగిలిందంతా నాకు పార్ట్స్ ఆఫ్ లేదు. ఇట్ బాగుంటది. హుహు. ఆ ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాల్సింది కాదు. మన 'భాయ్' గురించి అయిపోతే నెక్స్ట్ మన 'రామ్ చరణ్' గురించి మాట్లాడదాం ఇప్పుడు. రామ్ చరణ్ అగైన్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కామెడీ ఆల్సో 'రామ్ చరణ్‌ని' సరిగ్గా వాడట్లేదేమో అని. 'రామ్ చరణ్' ఎక్కడెక్కడైతే కామెడీ ట్రై చేసాడో టైమింగ్ బావుంటది బ్రో. అంటే నాకు తెలిసి ఒక్క ప్రాపర్ ఎక్కువ కమెడిక్ సీన్స్ ఉన్న మూవీ పడితేనే 'రామ్ చరణ్' దున్నేస్తాడేమో అని నా ఫీలింగ్ రా. రచ్చ అంటావా? రచ్చ నచ్చిందా నీకు? లైక్ అరే 'రచ్చా'లో కూడా కామెడీ సీన్స్ బాగున్నాయి. నేను అంటుంది ఓ ఓకే ఓకే. ఆ మూవీ పేరేంటి? జిలేబీ 'నాయక్'. నాయక్. నేను అంటున్నా అదే అది కూడా ఎక్కడెక్కడైతే కామెడీ చేసాడో బాగుంది టైమింగ్. అంటే అట్లా కనబడుతుంది. బాస్ కొడుకే అని. ఓకేనా. బట్ ఇంకా అతన్ని కామెడీలో వాడితే ఏమో ఐ డోంట్ నో ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. ఐ థింక్ 'ఇండియా టుడే' దానిలోనే ఏదో హి టోల్డ్ దట్ ఇప్పుడు 'బుచ్చిబాబుతో' వస్తున్న మూవీలో కామెడీ చాలా ఉంది. బావుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీగా చేస్తున్నాను అని. బట్ ఐ డోంట్ నో హౌ ట్రూ ఇస్ ఇట్. బట్ యాహ్! 'రామ్ చరణ్' అడిగితే 'నాయక్' క్రేజీ. 'రచ్చ' కూడా నాకిష్టం. 'మగధీర' అయితే ఓహ్ మై గాడ్! రక్తాలు చిందించేవాడిని బ్రో చిన్నప్పుడు నేను ఆ 'మగధీర'కి. ఆ 'మగధీర' దెన్ ఇంకేమున్నాయి? మగధీర నాకు ఎందుకు ఇష్టం అంటే ఆబ్వియస్లీ కాజల్ ఉంది కాబట్టి. చాలా పెద్ద ఫ్యాన్ నేను కాజల్కి. ఇప్పుడు కాదు, 'రచ్చ' ముందు. ఆ! యాహ్! అరే ఒకప్పుడు యాక్ట్రెసెస్ గురించి కూడా మాట్లాడదాం గైస్. విల్ మేక్ ఎ డెడికేటెడ్ ఎపిసోడ్ యాక్ట్రెసెస్ Yeah. గురించి. బట్ అదే అంటే ఇప్పుడు మీరు అందరు ఎవరు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మేము ఎప్పుడు ఓపెనింగ్ అప్పుడు హే గైస్ అంటున్నాం. హే గైస్ అంటే ఓన్లీ గైస్ అనే కాదు, వి ఈవెన్ నీడ్ ఫీమేల్ ఆడియన్స్ ఇక్కడ. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. యాహ్! సో 'రామ్ చరణ్' నన్ను అడిగితే యాహ్! 'మగధీర', 'రచ్చ', 'నాయక్' దాని తర్వాత 'రంగస్థలం' పీక్ రా. మ్మ్. 'రంగస్థలం' ఇచ్చి పడేస్తాడు. ఇంకా 'ఆర్ఆర్ఆర్‌లో' అతను చేసిన దానికైతే క్రేజీ బ్రో. అసలు అవి ఉన్నాయి కదా మీమ్స్‌లో కనపడతాయి. ఇట్లా అమ్మాయిలు చచ్చిపోతున్నారురా 'రామ్ చరణ్' లుక్స్‌కి 'ఆర్ఆర్ఆర్‌లో'. క్రేజీ. నా టాప్ 1 RRR, హ్మ్. అండ్ దాని తర్వాత మగధీర, హ్మ్. అండ్ దాంతో పాటు ధృవ. ఓహ్! అరే 'ధ్రువ'లో బాడీ ఉంటది బ్రో. ఐ ఫీల్ లైక్ దట్ 'ధ్రువ' బాడీ ఈస్ వే బెటర్ దాన్ వాట్ హి హాడ్ ఇన్ 'ఆర్ఆర్ఆర్'. 'ధ్రువ'లో అసల బైసెప్స్, ఆ షోల్డర్ యా, కట్ అసల యాబ్స్ గూడా ఎంత చాలా పర్ఫెక్ట్. కష్టం. 'ధ్రువ' సాంగ్ రా. నేను జిమ్‌కి అంత ఎళ్ళను గైస్. కానీ ఎళ్ళాలనుకున్న ప్రతిసారి నేను ఆలోచించేది 'ధ్రువ' సాంగే. నేను జిమ్ లో క్రేజీ. అదే ప్లేలిస్ట్, అదే హ్మ్. ధ్రువ వస్తుంది కంపల్సరీ. అరే నువ్వు ఎక్కువ రాకుండా పాడకురా. ఇట్లా గీపరేట్లు వస్తాయి మనకి మళ్ళీ. గైస్ మీకు తెలుసో తెలీదో మాకు సెకండ్ ఎపిసోడ్‌లో కాపీరైట్ పడింది. లక్కీలీ స్ట్రైక్ పడింది. బట్ వి ఆర్ సేఫ్. యా, దేవుడు కరుణించాడు గైస్. జై సో బాలయ్య స్ట్రైక్ వేసాడు. లెట్స్ టాక్ అబౌట్ కొంచెం ఇప్పుడున్న అప్‌కమింగ్ హీరోస్ ఆర్ ఇప్పుడిప్పుడే మార్కెట్ అవుతున్న హీరోస్ అనుకుంటే ఐ ఫీల్ లైక్ 'విజయ్ దేవరకొండ' గురించి మాట్లాడొచ్చు. బట్ ఐ థింక్ ఆబ్వియస్‌లీ our టాప్ ఆన్సర్స్ ఆర్ గోనా బి 'అర్జున్ రెడ్డి'. అంతే గదా! యా, కాదు, 300 నుంచి స్టార్ట్ అవుద్ది. 100 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. అక్కడ నుంచి నేను చూడను నన్ను నమ్మను. అరే 'లైగర్' ఏం చెప్తాంరా పాపం గాని. బట్ యాహ్! ఐ లైగర్ డోంట్ నో. లో లైగర్ లో రమ్యకృష్ణ ఎక్కువ చేసింది విజయ్ దేవరకొండ కన్నా. ఏంటది యాక్టింగ్, యాక్టింగా? ఓవర్ యాక్టింగా? ఓవర్ యాక్టింగ్. సో 'విజయ్ దేవరకొండ' అంటే 'డియర్ కామ్రేడ్' క్రేజీ. దెన్ యా, డియర్ కామ్రేడ్, 'అర్జున్ రెడ్డి' అరే 'పెళ్లి పెళ్లి చూపులు'. చూపులు. యాహ్! నేను వంట వండుతా సార్. 'పెళ్లి చూపులు'. వంట కుకింగ్ వీడియోస్ చేసి నీకు నువ్వు చూసుకుంటావా? యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారా? చేసి నువ్వే చూసుకుంటా. కాదురా. అవునా? ఓహ్! ఆ, యాహ్! బ్రో. షిట్ ఎడిటర్. కట్ చేసుకోవడమా? బట్ యాహ్! ఇంకా నాకు 'టాక్సీ' వాళ్ళ కూడా బావుంటది బ్రో. 'టాక్సీ' వాళ్ళ కూడా క్రేజీ. టాక్సీ 'టాక్సీ' లోపల వాళ్ళ గోస్ట్ ఇస్ ఉంటుంది. లైక్ వెరీ స్టోరీ బేస్డ్. ఇట్స్ నాట్ లైక్ విజయ్స్ క్యారెక్టర్ బేస్డ్ గానీ అండ్ 'డియర్ కామ్రేడ్' ఇస్ కంప్లీట్‌లీ ఆల్సో స్టోరీ బేస్డ్. లాస్ట్ సెకండ్ హాఫ్ కొంచెం అట్లా ఎక్కడో పోయిందిరా. బట్ అదర్ దెన్ దట్ ఈ 'డియర్ కామ్రేడ్' కూడా క్రేజీ ఉంటది. మర్చిపోయావు నువ్వు వరల్డ్ ఫేమస్ లవర్. అరే! అది అతను కూడా మర్చిపోయాడురా. వద్దొద్దు నాకొద్దని విజయ్ దేవరకొండనే మర్చిపోయి ఉంటాడేమో. అంటే నాకేమైందంటే యాజ్ త్రివిక్రమ్ సెడ్,
మనోడు చాలా గట్టాడు. సో మా వాడు మహా గట్టాడు, అందుకని ఏం భయం లేదు. చాలా గట్టాడు. He has seen, the peak of his thing through Arjun Reddy. Arjun Reddy to that guy, Devarkonda went somewhere else. Yeah. Literally somewhere else. Peaks. దాని తర్వాత I don't know why he got, similar templates అన్నమాట. Anger related. Angry, Like, yeah. Dear Comrade is also a bit of anger only. Exactly. But it worked out due to the story and, chemistry between Rashmika and him, and Yetupone, he will go back. He moves on in his life. In Arjun Reddy, rather, he won't move on in his life. He moves on in his life. That's the world famous lever. Slow గా ఆ టెంప్లెట్స్ పడుతున్నాయి వాడికి. వాడేం చేస్తాడు? Yeah. But he is a fabulous actor. He is one of the greatest Yeah, actors. crazy actor. Then let's talk about Vishwak Sen. Bro, Bro, personally, కళ్ళు మూసుకొని I think we are going కళ్ళు to say the మూసుకొని same thing, but ఒకటే చెప్పు. 1, 2, 3 లో చెప్దాం. ఓకే, 1, 2, 3. రాజు, దుకాణం ముందు లొల్లొద్దు, మేము తీసుకొని పో. చెప్పేది గొడవద్దు. ఫలక్నామా దాస్. దాస్. ఏ క్రేజీ రా అసలు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రా, నేను ఇప్పటికీ అనుకుంటే ఎప్పుడు మంచిది సెట్ ఫోటో పెడుతున్నాను అనుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎదుగుతారు నేను. అరే మీరు కొట్లాడదామని ఫిక్స్ అయ్యారనుకో, అక్కడే మూవీ. క్రేజీ రా. యా, సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ ఉంది. ఐ థింక్ లిటర్ దే ట్రిమ్డ్ ఇట్, బట్ బ్రో ఇప్పుడు లిటర్ గా నిన్న మొన్ననే చూసా, ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఫలక్నామా దాస్ 2 విల్ బీ మై పాన్ ఇండియా మూవీ అని. యా, నిన్ననే చూసా. నాకు తెలీదు 2 వస్తుందని. యా, Damn. ఫలక్నామా దాస్ 2 బట్ ఆన్ పాన్ ఇండియన్ లెవెల్. బై ద వే గైస్, ఫలక్నామా దాస్ 4 times చూసాను నేను థియేటర్ లో. నేను కూడా అంతే స్థాయి. థియేటర్ లోనా? నేను థియేటర్ లో ఒకసారి చూసా. అరే గైస్, ఓకే, దట్స్ మై ఫేవరెట్ మూవీ. కానీ ఫలక్నామా దాస్ ఫస్ట్ టైం చూడడానికి వెళ్ళినప్పుడు, నేను ఒకటేసారి చూసా థియేటర్ లో. చూడడానికి వెళ్ళినప్పుడు నిద్ర లెక్క థియేటర్ లో పడుకున్నా 10 నిమిషాలు. సెకండ్ హాఫ్ లో పడుకున్నా. సెకండ్ హాఫ్ లో ఎక్కడ అంటే ఆ బాంబ్ బ్లాస్ట్ అంతా అయిపోతుంది కదా, ఒకటి చచ్చిపోతాడు. సో దాని తర్వాత 10 నిమిషాలు పడుకున్నా. సో నాకు గుర్తులేదు అనమాట. సో మళ్ళీ అది ఓటీటీకి వచ్చాక ఓటీటీలో చూసి, ఓటీటీలో 2 సార్లు చూసి, కెనడా వచ్చి కూడా చూసాను నేను. కెనడా వచ్చి నా ఫ్రెండ్, నా ఫస్ట్ రూమ్మేట్ ఉండే ఒకడు మహారాష్ట్ర నుంచి, ముంబై నుంచి. అన్నప్పుడు నువ్వు లేచుంటావు ఇట్లా. ఫలక్నామా దాస్ కట్ చేసుకోండి గైస్, సెన్సర్ కట్ చేసుకోండి. దెన్ ఇంకేమన్నా ఫలక్నామా దాస్, ఐ లైక్ హౌ దాస్ కి దమ్కి. దాస్ కి దమ్కి. దెన్ ఐ ఫీల్ లైక్ విశ్వక్ న్యూ దట్ నేను కూడా ఇట్లాంటి క్యారెక్టర్ చేస్తూ ఉంటే నన్ను కూడా మేబీ విజయ్ దేవరకొండలో స్టీరియోటైప్ ఏమంటారు, స్టీరియోటైప్ చేస్తారు దట్ ఇలాంటివే చేస్తాడు అని. ఈ అన్నిటికన్నా హైప్ నాకు ఇచ్చింది అర్జున్ రెడ్డి ఆడియో లాంచ్. నాకు అదొకటి, మళ్ళీ ఫలక్నామా దాస్ ఆడియో లాంచ్ ఒకటి. నన్ను ఎవరు లేపాల్సిన అవసరం లేదు, నన్ను నేను లేపుకొని చేసుకున్నా, నేనే డబ్బులు పెట్టుకున్నా, నేనే సినిమా తీసుకున్నా. నన్ను ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు. నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటా. So yeah, I feel like I didn't want them to box him or stereotype కి ఇలాంటి క్యారెక్టర్లే చేస్తారు టిపికల్లీ అని. అందుకనో ఏమో ఐ లైక్ హిస్ యాక్టింగ్ ఇన్ అశోకవనంలో అర్జున కళ్యాణం ఆల్సో. శోకనంలో అర్జున కళ్యాణం యాక్చువల్లీ గుడ్. క్రేజీ హిట్ స్టార్ట్ చేసిందే మనోడు. హిట్ క్రేజీ. దెన్ పాగల్ క్రేజీ. ఓరి దేవుడా అంటే క్రేజీ. పాగల్ బానే ఉంటుంది, అంటే వాడు యాక్టింగ్ బాగుంటుంది. ఓరి దేవుడా కూడా నాకు ఆ చాలా ఓరి దేవుడా. దాస్ కి దమ్కిలో ఐ లవ్ ద క్లైమాక్స్. ఆ సీన్ కదా అట్లా జైలు నుంచి రావడం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సారీ కట్ చేసుకోండి. ఇంకా తెల్లవార్లు చిన్నపిల్లాడు బంతితో ఆడుకున్నట్టు నాతో ఆడుకుంటుందిరా. అర్జెంటట వస్తానరా, వస్తా. ఏంటండి ఏంటి అక్కడేం చేస్తున్నావు? అసలు మనుషులతో పని ఏంట్రా నీకు? మేము మనుషులం కదా, మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా? అయినా ఏమిటండి మీరు పొద్దున 5 గంటలకు లేపుతారు, తెల్లవారుజామున 3 గంటల వరకు తాగుతుంటారు. మీకు సర్వీస్ చేయలేక చచ్చిపోతున్నాను. హెల్త్ కూడా పాడైపోతుంది. చస్తే బెటర్ అనిపిస్తుంది. చచ్చిపోరా, కలిసి తిరుగుదాం. అంటే హీస్ ట్రైయింగ్ సంథింగ్ న్యూ బ్రో, లిటరలీ ఐ లైక్డ్ హిమ్.
ఐ Yeah. లైక్ హిస్ యాక్టింగ్. ఫలక్నామా దాస్ Vishwak, నుంచి నేను మంచి ఇంప్రెషన్ పడిపోయింది. లైక్ విశ్వక్ సేన్ హీ కెన్ mm, క్యారీ అవుట్ ద క్యారెక్టర్ అవుట్ అని. yeah. I feel like Vishwak Sen will also soon have his like 100 crore movie ra. Okay. Box office 100 ఈజీగా హిట్ కొడతాడు మనోడు కొట్టాలనుకుంటే. రైట్ నౌ హీస్ డూయింగ్ ఎ గుడ్ ఫిల్మ్స్. మెకానిక్ రాకీ వస్తుంది కదా, ఈ మెకానిక్ రాకీ 22nd రిలీజ్ ఐఎమ్ అవుతుంది. హైప్ అంటే నేను చూస్తాను, ఆబ్వియస్ గా చూస్తా. నేనే చూస్తా యా. మీనాక్షి కోసం. ఆంటీ శశాంక్ వాళ్ళ మమ్మీ ఇఫ్ యూర్ వాచింగ్ ఇది అంటున్నాడు అండి శశాంక్. అంటే కాజల్ అన్నాడు, ఇప్పుడు మీనాక్షి కోసం అంటున్నాడు. అరే ఇవన్నీ నువ్వు చెప్పొద్దురా. దెన్ మన అఖినేని గురించి మాట్లాడాలనుకుంటే అఖిల్ అయ్యగారి నంబర్ 1. అరే వాడు ఎవడ్రా, వాడు ఫ్యాన్ ఎవడ్రా, వాడు అఖిల్కి ఎలా అట్రాక్ట్ అయ్యాడో నాకు అర్థం కావట్లేదు. అరే కాదురా, లైక్ హీ మస్ట్ హావ్ బీన్ లైక్ అఖినేని ఫ్యాన్. సో ఫస్ట్ అఖినేని ఫ్యాన్. ఏ లేదురా, అఖినేని హ్యాస్ హ్యూజ్ ఫ్యాన్ ఫర్. సో నన్ను అడిగితే వాడి హలో మూవీ ఇష్టం నాకు, స్టోరీ బేస్డ్. దెన్ మనంలో హిజ్ ఎంట్రీ ఇష్టం. దెన్ అఖిల్ Yeah. పవర్ ఆఫ్ జువాలో కూడా బాగానే ఉంటుంది. మలంలో ఎంట్రీ నాకు తెలిసి ఏ డెబ్యూటెంట్ యాక్టర్ కి అంత హైప్ రాలేదు. ఎగ్జాక్ట్లీ. యా యా. ఏ డెబ్యూటెంట్ యాక్టర్ కి ఆ మనంలో వాడు వాక్ చేసుకుంటూ వస్తాడు హెల్మెట్ తీసుకొని, క్రేజీ ఉంటది అది. ఎగ్జాక్ట్లీ బ్రో. అండ్ అఖిల్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. యా. హి హస్ సాలెనై సాలే. అందుకే మూవీ అస్సాంకి అది ఒక పాపం రా, ఆడియో వచ్చి అంటాడు ఈ మూవీ తర్వాత నేను ఏమైపోతాను. దాన్ని లిటరల్ గా ఎలా వాడుతున్నారు ఇప్పుడు జనాలు. పాపం. హ్యావ్ లాట్ ఆఫ్ యాక్టర్స్ టాక్ అబౌట్ యాక్చువల్ గా అయితే. బ్రో అసలు హౌ కెన్ యూ ఫర్గెట్ ది వన్ అండ్ ఓన్లీ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబురావు. సంపూర్ణేష్ బాబు నాకు తెలియదు ఇప్పుడు కూడా హృదయ కలం లాంటి మూవీని ఆస్కర్స్ ఎందుకు పంపట్లేదా నాకు అర్థం కాదు. అసలు మనిషి గుండె ఉండేది ఎంత ఉంటుంది రా గుండె. ఆ మూవీని ఇంత అదే పెద్ద కదా. గుండెని పెట్టుంటే అమ్మాయిలో మరి జస్ట్ సంపు థింగ్స్. అది కాదు విత్ లైటింగ్. లైట్లు ఉంటాయి దానికి, దివాళీ లైట్లు ఉంటాయి. క్రేజీ. దాని తర్వాత ఇట్లా లేస్తాడు బ్రో, ఇట్లా 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 త్రిశూలం ఇట్లా లేస్తాడు బయటికి. వాడు నీకు తెలుసా బర్నింగ్ స్టార్ అది వచ్చినప్పుడు హీ గట్ సో ఫేమస్. అంత తొందరగా ఫేమ్ వచ్చిందంటే మంచు విష్ణు ప్రొడ్యూస్డ్ మూవీ విత్ తెలుసా సింగం 1, 2, 3 అని. దానిలో చూడు అరటికతో చంపేస్తాడు జనాల్ని. సింగం 1, 2, 3 మూవీ నుంచి. కొబ్బరి మట్ట కూడా. కొబ్బరి మట్ట క్రేజీ బ్రో. కానివ్వండి రా కానివ్వండి. అది ఇంకోటి అన్నయ్య కాళ్ళు కాలుతున్నాయారా అని వాడిని ఉల్టా చేతులు నడిపిస్తాడు తమ్ముడు. కుండ నడుస్తుంటే కాళ్ళు కాలుతున్నాయట్రా. ఇంకోటి ఒకటి బ్రష్ ఐదుగురు బ్రష్ చేస్తారు. 5 బ్రష్ చేస్తారు. ఇంకోటి వాడి చెల్లికి కాలుతుంది. కాలితే వాళ్ళందరూ అంటించుకుంటారు. అందరికి అంటించి అన్నయ్య నువ్వు అంటించుకోవాలంటే మేము మమ్మల్ని చూస్తుంటే నాకు ఆ బాధ అయిపోయింది రా అన్నది. ఇంటెలిజెంట్ బాయ్. ఐ ఫీల్ లైక్ హీ షుడ్ డూ లైక్ క్యారెక్టర్స్ చేయొచ్చు రా. ఎందుకంటే ఫీల్ లైక్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అసలు. కొబ్బరి మెట్ట తర్వాత డెంట్ డూ ఎనీథింగ్. బట్ వాడు మధ్యలో అలా నరేష్ బందిపోతూ అని అంటే వేరే హీరో సినిమా ఇప్పుడు అదేంటి మన మనోజ్ ది కరెంట్ తీగలో కూడా సన్నీ లియోన్ బాయ్ ఫ్రెండ్ అని హస్బెండ్ అని వస్తాడు. క్యామియో ఉంటుంది. సో అది ఇంకోటి గైస్ మీరు ఏంటి ప్రీతం గారు ప్రతి ఎపిసోడ్ కి లుక్ మారుస్తున్నాడు, సీనరీ మారుస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారేమో. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇస్ శశాంక్ అందానికి మ్యాచ్ అవుదామని గైస్. ఎంత కష్టపడి పాడ్కాస్ట్ చేస్తున్నా శశాంక్ మీద అమ్మాయిలు ఫిదా అయిపోతున్నారు గైస్. నాకు ఇట్లా మెసేజ్లు వస్తున్నాయి గైస్. శశాంక్ గడ్ సింగిల్, శశాంక్ గడ్ ఇదా, శశాంక్ గడ్ అదా అని. సో శశాంక్ గడి అందాన్ని మ్యాచ్ అవుదామని నేను చాలా ట్రై చేస్తున్నాను. అది ఎప్పుడు కొత్తదో తెలియదు. కొంచెం ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ టిఎఫ్ఐ యాక్టర్స్ మీద
భారమేది కాదు, భారమేది కావాలంటే ఇంకో పాడ్కాస్ట్ చేసుకుందాం. ఇంకోటి గైస్, ఆల్సో ఐ వాంటెడ్ టు టెల్ దట్ we are around 30 followers ఉన్నారు, 30 subscribers ఉన్నారు. We are planning 100 subscribers అప్పుడు we want to do something special. So either we'll be going live, లేదంటే subscribers తో call, or we are planning something guys. But yeah, please guys, ఇన్ని వ్యూస్ వస్తున్నప్పుడు 100 subscribers shouldn't be a big deal. యా, So please జస్ట్ guys, సబ్స్క్రైబ్ బటన్ మీకు కనబడట్లేదా ఏంటి? బటన్ క్లిక్ చేయండి. yeah, subscribe చేయండి guys. అండ్ Also, we have many movies to talk about and a lot of movies to talk about. నాకు తెలుసు ఆఫ్టర్ ప్రీవియస్ ఎపిసోడ్ నన్ను ఆల్రెడీ ఫ్యాన్స్ చేసుకుంటున్నారని, బట్ ఐమ్ గోనా డూ ద సేమ్ థింగ్ గైస్. మన ప్రభాస్ గురించి మాట్లాడదాం గైస్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. సో అంటే చూస్తారు గైస్, రే రే రే, అవకాశాలు వేస్తేనే మీరు చూస్తారు. చాలా చాలా పాపం రా, చాలా పాపం రా. చూడాలి గైస్, మీరు చూడాల్సిందే గైస్. సో అది గైస్ ఎపిసోడ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ షోయింగ్ us your love and support. Same love and Yeah. support. It means a lot to us. And అదే guys, signing off. bye అయ్యగారే. Number one. Bye guys.